హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో బిఫోర్ ఆ మార్కెట్ ఎలా మూవ్ అవుతుందని తెలుసుకునే ముందు ఒకసారి మన పోర్ట్ఫోలియో రివ్యూ చేద్దాం. సో ఈరోజు మన రాబిన్హుడ్ పోర్ట్ఫోలియో చూసుకున్నట్టయితే స్టిల్ మార్కెట్ లుక్ లైక్ అప్ ట్రెండ్కి వెళ్తున్నట్టుంది. సో విచ్ ఈస్ ఎ పాజిటివ్ సైన్. బట్ దాన్ని అసలు నమ్మకూడదు, ఎందుకంటే మార్కెట్ స్టార్ట్ అవ్వడం పాజిటివ్తో స్టార్ట్ అవుతుంది, మళ్ళీ మిడిల్ డ్రాప్ అవుతుంది విత్ ఇన్ 1 hour to 2 hours. సో ఇఫ్ యూ అబ్జర్వ్ లాస్ట్ 1 week చార్ట్ చూసుకున్నట్లయితే స్టార్ట్ సో డిసెంబర్ థర్డ్ చూసుకుందాం. స్టార్ట్ అవడం అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది. 9 o'clockకి ఇక్కడ ఉంది. సో దాని తర్వాత అప్ ట్రెండ్కి వెళ్ళిపోయింది, మళ్ళీ ఇక్కడ డిప్ అయింది. సో స్టడీగా ఉంది ఆ రోజు ఫోర్త్ కూడా అంతే. సో బిఫోర్ మార్నింగ్ అప్ ట్రెండ్కి వెళ్ళింది, దాని తర్వాత స్టేబుల్గా ఉంది. సో ఓవరాల్గా ఓవరాల్ వీక్ మొత్తం చూసుకుంటే we made pretty 2% return, which is like almost $900. And this is only పబ్లిక్ పోర్ట్ఫోలియో. ఇది ఒక పబ్లిక్ పోర్ట్ఫోలియో మనం ఆల్మోస్ట్ $1,000 దాకా గెయిన్ చేద్దాం. సో ఈ వీక్ ఎలా పర్ఫామ్ చేస్తుందో చూద్దాం. సో నేను అనుకుంటున్నాను ఇంకొక 2 to 3% గెయిన్ అవుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఐఎమ్ ప్రెటీ బుల్లిష్ ఆన్ నైకీ అప్ ట్రెండ్కి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. సో తర్వాత వచ్చేసరికి రిటైర్మెంట్ పోర్ట్ఫోలియో చూసుకున్నట్టయితే ఈ లాస్ట్ 1 week వచ్చేసరికి సో స్టేబుల్గా ఉంది, పెద్ద చేంజెస్ ఏం లేవు. సో ఈ పోర్ట్ఫోలియోలో సో ఓవరాల్గా అయితే మనం -15%లోకి వెళ్ళాం, -0.15% నెగిటివ్కి వెళ్ళాం. సో విచ్ ఇస్ నాట్ గోయింగ్ టు ఎ బిగ్ ఎఫెక్ట్. సో తర్వాత వచ్చేసరికి ఇండియన్ పోర్ట్ఫోలియో చూద్దాం. సో లాస్ట్ ఓవరాల్ 1 week వచ్చేసరికి -2% డౌన్ అయింది. సో సో నవంబర్ 30 వచ్చేసరికి $5,120 ఉంది. దాని తర్వాత అది వచ్చేసరికి మిడిల్ డ్రాప్ అయి 5,000కి వచ్చేసింది. సో లాస్ట్ 1 month కూడా ఈ పోర్ట్ఫోలియో డౌన్ అవుతూనే ఉంది. సో ఎందుకంటే బికాస్ ఆఫ్ టారిఫ్స్, బికాస్ ఆఫ్ అన్సర్టనిటీ ఇన్ ఇండియన్ మార్కెట్స్. సో హోప్ఫుల్లీ విల్ హియర్ సమ్ గుడ్ న్యూస్ బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్. బట్ అంటిల్ ఈ టారిఫ్స్ రెజల్యూషన్ అయ్యేదాకా మనకి మార్కెట్ డౌన్ ట్రెండ్లోనే వెళ్తూ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో కానీ 2026 ఈజ్ గోయింగ్ టు బి హ్యూజ్ విన్ ఫర్ ఇండియన్ మార్కెట్స్. సో ఎందుకంటే సో వీ ఆల్రెడీ ట్రైంగ్ టు అక్వైర్ అవుట్ సైడ్. సో కరెంట్లీ మనం యూఎస్కి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. సో కానీ గవర్నమెంట్ వచ్చేసరికి అవుట్ సైడ్ ద యూరోప్ నేషన్స్ కాకుండా ఎన్ఏ రీజియన్ కాకుండా ఏపాక్ రీజియన్ మీద, ఎల్ఏ రీజియన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది. సో సేల్స్ ఇంక్రీజ్ చేయడానికి. అండ్ ఆల్సో గవర్నమెంట్ ఈస్ వెరీ సపోర్టింగ్ ద ఎగ్జిస్టింగ్ బిజినెస్. సో విచ్ ఇస్ గుడ్ థింగ్. సో నెక్స్ట్ ఇయర్ మొత్తం మనం అప్ ట్రెండ్ చూస్తాం అనుకుంటున్నాం. ఈవెన్ టారిఫ్స్ కానీ ఒకవేళ లెస్ దెన్ 25%కి వెళ్ళిందంటే ప్రజెంట్ మనం ఎక్వైర్ చేసిన ఏపాక్, ఎల్ఏ రీజియన్ బిజినెస్ మార్కెట్తో పాటు ఈ ఎన్ఏ రీజియన్ మార్కెట్, యూరోప్ రీజియన్ మార్కెట్ కూడా యాడ్ అవుతుంది. సో విచ్ ఈస్ గోయింగ్ టు బి యాడెడ్ అడ్వాంటేజ్. సో అందుకని చెప్పి సో ఐఎమ్ వెరీ బులిష్ 2026 ఫర్ ఇండియా. సో ఫర్ యూఎస్ మార్కెట్ 2026 ఈస్ గోయింగ్ టు బి మిక్స్డ్. అలా అప్ ట్రెండ్కి వెళ్తూ అలా డౌన్ ట్రెండ్కి వెళ్తూ సమ్వేర్ అరౌండ్ మిడిల్. ఎందుకంటే బబుల్ అని చెప్పి చాలా టాక్ ఉంది, కానీ ఇంకా బబుల్ డేటా ఇంకా ఏమీ రివీల్ చేయట్లేదు. ఫెడరల్ గవర్నమెంట్ కానీ రేట్ కట్ చేసిందంటే బేస్డ్ ఆన్ దట్ మార్కెట్ మూవ్మెంట్ ఉంటుంది. సో వీ హ్యావ్ టు వెయిట్ 1 more week. ఫెడరలిజం ఏం న్యూస్ చెప్తుంది, కట్ చేస్తుందా లేదా ఇంక్రీజ్ స్టేబుల్గా ఉంచుతుందా. సో కట్ చేసినట్టయితే మార్కెట్ విల్ టేక్ యాజ్ ఎ పాజిటివ్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ నెగిటివ్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, ఎందుకంటే ఫెడ్ కానీ ఇప్పుడు రేట్ కట్ చేసిందంటే ప్రెషర్ వల్ల కట్ చేసింది అనుకుంటారు. మోస్ట్లీ మార్కెట్ వల్ల కాదు, ఎందుకంటే ప్రజెంట్ ఉన్న డేటా విచ్ ఇస్ నాట్ యాక్యురేట్ డేటా. ఎందుకంటే లాస్ట్ 43 to 50 days గవర్నమెంట్ షట్ డౌన్లో ఉన్నప్పుడు మన డేటా యాక్యురేట్గా లేదు. ఆ డేటా అన్సర్టనిటీ ఉన్న డేటాని యూస్ చేసుకొని ఫెడరల్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకోదు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చాలామంది. సో చూద్దాం ఏమవుతుందో, బట్ హోప్ ఫర్ ద బెస్ట్. సో S&P 500 చూసినట్టయితే మనం లాస్ట్ 1 week వచ్చేసరికి సో it was fluctuating from almost 6,800 to 6,870. సో 70 points somewhere around ఫ్లక్చువేట్ అవుతూ ఉంది. సో చూద్దాం, ఒక నిమిషం.
సో 6,800 నుంచి 6,800 సో 92 పాయింట్స్ గెయిన్ అయింది ఓవరాల్ 1 వీక్లో. సో అదే కాకుండా యావరేజ్ వచ్చేసరికి 6,850 ఆ రేంజ్లో యావరేజ్ ప్రైస్ ఉంది. సో స్టాక్ ప్రైస్ చూసినట్టయితే అట్ ద సేమ్ టైం సో ది అప్ ట్రెండ్కి వెళ్తుందా డౌన్ ట్రెండ్కి వెళ్తుందా అని చూసుకునేటట్టయితే ట్రెండింగ్ లైన్ వచ్చేసి లెట్స్ యాడ్ ది ట్రెండ్ లైన్ అండ్ సీ హౌ ద మార్కెట్ ఇస్ థింకింగ్. సో అప్ ట్రెండ్కి వెళ్తుందని చెప్పి అనిపిస్తుంది ఈ ట్రేడింగ్ చూస్తుంటే. చూస్తుంటే 6,870 నుంచి అప్ ట్రెండ్కి వెళ్తుంది. సో నెక్స్ట్ ఈ వీక్ మొత్తం అప్ ట్రెండ్, ఈ వీక్ మొత్తం స్టేబుల్గా ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో బేస్డ్ ఆన్ దిస్ అప్ ట్రెండ్ అట్ ద సేమ్ టైమ్ దెర్ ఆర్ ద 4 స్టాక్స్ ఐఎమ్ వెరీ బుల్లిష్ ఆన్ దిస్ వీక్. సో ఈ 4 స్టాక్స్ వచ్చేసరికి అట్లీస్ట్ ఒక 3 to 5% డిఫరెన్స్ ఉంటుంది అనుకుంటున్నాను. దాంట్లో వచ్చేసరికి ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ఏఎండి స్టాక్. సో ఏఎండి స్టాక్ 1 వీక్ చార్ట్ మనం చూసినట్టయితే సో మనం ఇక్కడ స్టార్ట్ అయ్యాం. సో ఇక్కడ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ హై $2,223 దాకా వెళ్ళాం ఆల్మోస్ట్. సో కానీ ఓవరాల్ వీక్ మొత్తం 230 నుంచి 223 ఫ్లక్చువేట్ అవుతూ ఉంది. యావరేజ్ ప్రైస్ వచ్చేసరికి $217. సో విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. అండ్ నెక్స్ట్ వీక్ వచ్చేసరికి మన ట్రెండ్ ఎలా ఉందని చూసుకునేటైతే ట్రెండ్ కూడా అప్వర్డ్కి ఉంది. సో 220 నెక్స్ట్ వీక్ మొత్తం 270 నుంచి 227 ఇన్ బిట్వీన్ ఫ్లక్చువేట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇఫ్ యూ ఆర్ థింకింగ్ టు బై AMD stocks, I would suggest you to buy right now. I'm not suggesting you to buy right now, but I'm going to buy this stock. I'm going to add as much as I can. So that's what I was believing. So this is not an investment advice, guys. So I'm just giving you my perception. సో నేనేమనుకుంటున్నాను చెప్తున్నాను అంతే, మిమ్మల్ని బై చేయమని చెప్పట్లేదు. బట్ నేనైతే బై చేద్దాం అనుకుంటున్నాను ఈ స్టాక్ని. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి నైకీ 1 వీక్ చార్ట్ చూసినట్టయితే 64 నుంచి 66 to 67 దాకా ఫ్లక్చువేట్ అవుతూ ఉంది. కానీ ట్రెండ్ చూద్దాం, నెక్స్ట్ వీక్ ట్రెండ్ ఎలా ఉండబోతుందని చూద్దాం. సో ట్రెండ్ వచ్చేసరికి విచ్ ఇస్ అప్వర్డ్. ఇక్కడ చూసినట్లయితే చాలా సెల్లర్స్ ఎక్కువ యాడ్ అయ్యారు బయర్స్ కంటే. సో సెల్లర్స్ బీట్ చేశారు బయర్స్ని. సో సెల్లింగ్ జరుగుతుంది, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 67 దాకా వెళ్ళింది, 66 to 67 దాకా వెళ్ళింది. మళ్ళీ డౌన్ఫాల్ అయ్యి ఆల్మోస్ట్ 64 to 65 పడిపోయింది. కానీ ఈ స్టాక్ వెరీ స్టేబుల్. దీస్ ప్రైస్ ఇస్ వెరీ అట్రాక్టివ్ టు మీ. సో I already had like more than 15% of my portfolio Nike stock. So I'm going to add little more because I'm looking for next 5 years. So next 5 years slope ఈ స్టాక్ ఆల్మోస్ట్ 120 to 130లో ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అంటే లైక్ నెక్స్ట్ 40 to 50% ఈజీగా గెయిన్ అవుతుంది. సో విచ్ ఈస్ రియలీ గుడ్. దిస్ స్టాక్ ఈస్ వెరీ స్టేబుల్ స్టాక్ అండ్ ఆల్సో గివింగ్ డివిడెండ్స్ విచ్ ఈస్ వెరీ అట్రాక్టివ్. సో దట్ ఇస్ ద రీజన్ ఐమ్ వెరీ బులిష్ ఆన్ దిస్ నైకీ స్టాక్. అండ్ కావా, సో లాస్ట్ 5 weeks చార్ట్ చూసినట్టయితే సో ఇట్ వాజ్ రియల్లీ గుడ్ మూమెంట్ ఇన్ దిస్ బికాస్ it touched almost $55 on the top and it came from 50 to 55. So there's almost 10% ఇంక్రిమెంట్ ఉంది, 5 to 10% ఇంక్రిమెంట్ ఉంది ఈ స్టాక్లో. చూస్తుంటే ఓవరాల్ వీక్ చార్ట్ మొత్తం మీరు అబ్జర్వ్ చేశారంటే సో ఎక్కువ బయర్స్ ఎక్కువ ఉన్నారు సెల్లర్స్ కంటే. సో చూడండి ఓవరాల్ వీక్ చార్ట్ మొత్తం చూసుకుంటే బయర్స్ ఎక్కువ ఉన్నారు సెల్లర్స్ కంటే. సో ఈ స్టాక్ మొమెంటం, వన్స్ ఈ స్టాక్ కానీ మొమెంటం గెయిన్ అయిందంటే ఇట్ విల్ ఈజీలీ గో టు $80 విత్ ఇన్ వీక్ ఆర్ 2 weeks. సో ట్రస్ట్ మీ, ఎందుకంటే ప్రజెంట్ చాలామంది స్టాక్ ఎందుకు సెల్ చేశారంటే ట్యాక్స్ లాస్ హార్వెస్టింగ్ కోసం సెల్ చేశారు. ఎందుకంటే అది డౌన్ ట్రెండ్లో అవుతుంది. సో చాలామంది సెల్ చేసుకొని ఎందుకంటే వాళ్ళు కొన్ని ప్రాఫిట్ బుక్ చేసినారు కొన్ని అదర్ స్టాక్స్లో, ఎన్విడిలో కానీ ఏఎండిలో కానీ గూగుల్లో కానీ. ఎవరైతే ప్రాఫిట్స్ బుక్ చేసినారో వాళ్ళు, ఎవరైతే ఈ స్టాక్ కూడా హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఈ స్టాక్ సెల్ చేసి లాసెస్ బుక్ చేసుకొని ఆ ప్రాఫిట్స్ని కవరప్ చేసుకుందాం ట్రై చేస్తున్నారు. సో అందుకు ఈ స్టాక్ చాలా డౌన్ ట్రెండ్కి వెళ్ళింది. కానీ వాల్యుబుల్ స్టాక్, దిస్ ఈస్ వెరీ, దే హ్యావ్ వెరీ గుడ్ ఫండమెంటల్స్ అండ్ ఐఎమ్ బిలీవింగ్ నెక్స్ట్
6 మంత్స్లో ఈ స్టాక్ ఈజీగా $80 to $90 వెళ్ళింది. లైక్ 40% అప్ సైడ్ వాల్యూ ఉంది ఈ స్టాక్కి అని చెప్పి మై ఫండమెంటల్స్ బేస్ చేసుకొని నేను అనుకుంటున్నాను 40% అప్ సైడ్కి వెళ్ళిద్దని చెప్పి. సో ద ఫైనల్ స్టాక్ విచ్ ఈస్ CRM, Salesforce. నేను లాస్ట్ if you guys are following me from last 2 to 3 videos or even last 4 videos, I've been investing a lot of money into CRM, and I have buy rating on this stock. And if you observe last 5 days, this stock was started at 230. Now it's 260. Trust me, 230 to 260, $30 increment. And ట్రెండ్ చార్ట్ కానీ చూసుకున్నట్టయితే సో విచ్ ఈస్ గోయింగ్ టు బీ స్టేబుల్. సో ఈ వీక్ మాత్రం స్టేబుల్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీక్ కానీ స్టేబుల్గా ఉంది అనుకుంటే డౌన్ ట్రెండ్కి వెళ్ళకుండా ఆబ్వియస్లీ నెక్స్ట్ వీక్ డెఫినెట్లీ ఇట్ విల్ గో టు $280 to $300. దట్స్ వాట్ ఐ వాస్ ఎక్స్పెక్టింగ్ ఫర్ దిస్ స్టాక్. సో ఇది గైస్ today's video. So these are the 4 stocks I'm going to add more money into this. So upcoming weeks I'm going to buy, and I'm going to keep you posted how much I am buying these stocks. And I have a couple of other stocks in my watch list. So in my watch, a couple of stocks for the first stock was in my watch list, which is ELF stock. So ఎందుకంటే ఈ స్టాక్ చాలా భారీగా పడిపోయింది. సో ఆల్మోస్ట్ ఒక 30% డౌన్ అయింది ఈ స్టాక్ చూసినట్టయితే మీరు. సో ఇది డౌన్ ట్రెండ్కి వెళ్తుంది ప్రజెంట్. సో లాస్ట్ 5 days చార్ట్ చూసినట్టయితే కొద్ది గెయిన్ అయింది మొమెంటం. లాస్ట్ 1 month చార్ట్ చూసినట్టయితే సో ఇట్ వాజ్ అరౌండ్ 94, నౌ ఇట్ వాస్ ట్రేడింగ్ అరౌండ్ 81. 3 months చార్ట్ చూసినట్టయితే ఇక్కడ చూడండి 147 దాకా వెళ్ళింది. సో దిస్ ఏ పొటెన్షియల్ అప్సైడ్ వాల్యూ. ఎందుకంటే రీసెంట్గా వీళ్ళు ఒక బిజినెస్ బై చేశారు విచ్ ఈస్ హెయిలీ బీబర్ బిజినెస్. సో దాని ఫండమెంటల్స్ ఇంకా యాడ్ అవ్వలేదు. లాస్ట్ quarterly results add any, I'm not sure about it because I didn't get a chance to look at the quarterly results, but I'm very bullish on this stock because there is 2-3 stocks I'm very bullish in this sector, which is Alta, another one is Estée Lauder, the other one is ALF. So I already hold Estée Lauder for like less than 1 to 2% in my portfolio, and I also hold ELF more than 4 to 7, in between 4 to 7% of my portfolio. సో ఎందుకంటే ఈ స్టాక్లో టూ మచ్ వాలిటాలిటీ ఉంటుంది. సో ఈజీగా డ్రాప్ డౌన్ అవుతుంది, ఈజీగా గెయిన్ అవుతుంది. ప్రజెంట్ డ్రాప్ డౌన్లో ఉంది. సో నేను ఈ స్టాక్ని ప్రతిసారి డ్రాప్ డౌన్ ఉన్నప్పుడు కొంటాను. ఒక డ్రాప్ డౌన్ లేదనుకోండి సెల్ ఆఫ్ చేసి మళ్ళీ బైబ్యాక్ చేస్తాను. ఎందుకంటే కొద్దిగా రైట్ ఆఫ్ చేసుకోవచ్చు నా ట్యాక్సెస్ అని చెప్పేసి ఇన్ కేస్ ఏదైనా ప్రాఫిట్ నేను బుక్ చేసుకున్నట్టయితే. సో ఐ యూజ్ దిస్ స్టాక్ టు రైట్ ఆఫ్ my taxes, and at the same time also try to gain profits. So I bought this stock around, initially started with $130 కొన్నాను. సో $300 వర్త్ ఆఫ్ స్టాక్. తర్వాత నేను మళ్ళీ పడిపోయినప్పుడు 90కి కొన్నాను, తర్వాత 70కి కొన్నాను. తర్వాత యావరేజ్ చేసుకుందాం, యావరేజ్ వచ్చేసరికి 87 సంథింగ్ ఎంత ఉంది. తర్వాత నెగిటివ్లో ఉందని చెప్పేసి సెల్ ఆఫ్ చేసి మళ్ళీ బైబ్యాక్ చేశాను. సో ఆ లాస్ బుక్ చేస్తున్నాను. కానీ ద క్వాంటిటీ దట్ ఐ am bought initially to when I buy back, which is same, the quantity is going to be same, the prices will be different. ఆ డిఫరెంట్ ప్రైస్ని యూస్ చేసుకొని నేను ట్యాక్స్ రైట్ ఆఫ్ చేసుకోవచ్చు. సో లెట్స్ ఇప్పుడు నేను 2 స్టాక్స్ కొన్నాను. ఒకటి గూగుల్లో వచ్చేసరికి, ఇంకోటి వచ్చేసరికి ELF. గూగుల్ వచ్చేసరికి పాజిటివ్లో ఉంది. ఇప్పుడు నేను సెల్ చేశాను అనుకోండి, ఆ ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటాను. సో దాని మీద ట్యాక్స్ పే చేయాలి. అలానే అట్ ద సేమ్ టైం ELF లాస్లో ఉంది. ELF లాస్లో ఉన్నప్పుడు నేను సెల్ చేశాను అనుకోండి, లెట్స్ నేను గూగుల్ $1,000 ప్రాఫిట్ చేశాను, ELFలో $1,000 లాస్ అయ్యాను. సో ఈ రెండు సెల్ చేశాను అనుకోండి, సో ఆబ్వియస్లీ నా ఇన్కమ్, నా ప్రాఫిట్స్ వచ్చేసరికి 0, ఎందుకంటే దీని మీద లాస్ ఉంది కాబట్టి. సో అలా ట్యాక్స్ లాస్ హార్వెస్టింగ్ వర్క్ అవుతుంది. సో నేను ఆ స్ట్రాటజీ యూస్ చేసుకొని I sold and I buy back the stock. So I'm gonna hold this stock for a couple of years, like maybe 3 more years. So and see how it goes. If the fundamentals are going to be good, as much as good, then I'm gonna hold this stock. If not, I'm gonna keep you updated, guys. So that's all I have for this video. I'll see you tomorrow. Thank you for watching.